Brought to you by V-Guard. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అటు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సైతం రాష్ట్ర వ్యాప్త పర్యటనతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం తర్వాత రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొంటారు రాజ్నాథ్ సింగ్. మరోవైపు సికింద్రాబాద్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని వెంకట్రామరెడ్డి ఫంక్షన్ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో తను తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వివరించిన తీరులో కానీ పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరూ కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. మరోసారి తనకు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను కిషన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గత 5 ఏళ్లలో అభివృద్ధి చేసి ఉంటేనే తనకు ఓటు వేయాలన్నారు కిషన్ రెడ్డి. నిజానికి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన నాటి నుంచే ప్రచారంలో దూసుకుపోతున్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే తన నియోజకవర్గం మొత్తాన్ని ఓ దఫా ప్రచారంతో కవర్ చేశారు. వివిధ రకాల సమ్మేళనాలతో ప్రజలకు చేరువవుతున్నారు. మొత్తంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మోడీ వేవ్ తెలంగాణలో కూడా బీజేపీకి గణనీయ స్థానాలు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. Brought to you by V-Guard.